నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలానికి చెందినటువంటి అబ్బాయితోటి బిజినేపల్లి మండలానికి చెందినటువంటి అమ్మాయికి వివాహం నిశ్చయించారు 2 నెలల క్రితం. ఇరు వర్గాల పెద్దలను తల్లిదండ్రులు. నిన్న ఆదివారం రోజు ఉదయం 11 గంటలకి ముహూర్తం. ఈ ముహూర్తానికి పెళ్లి కొడుకు తాళి కడుతున్నాడు. ఉదయం 11 గంటలు అయ్యింది. ఇటువైపు ఏమొచ్చేసి పంతులు గారు వేద మంత్రాలు చదువుతున్నారు. ఇటువైపు ఏమొచ్చేసి పెళ్లి కొడుకు అమ్మాయి మెడలో తాళి కడుతున్న సమయంలో అప్పుడు వద్దని చెప్పింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఇరు వర్గాల వారు ఎంత నచ్చ చెప్పినా సరే ఆవిడైతే మాత్రం నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పేసింది. అలాగని వేరే అబ్బాయిని ఏమైనా ప్రేమించిందన్న విషయం అక్కడ చెప్పలేదు. దాంతో నాకు ఈ పెళ్లి వద్దని చెప్పడంతో ఇప్పుడు ఇరు కుటుంబాల వారేమొచ్చేసి కొంచెం తగాదాలు కూడా ఆడుకున్నారు. చివరికి పెళ్లి కూతురు తండ్రి ఒక విధంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది పెద్దల వద్ద పంచాయతీ జరిగితే పెద్దలు ఏం చెప్పారంటే ఈ ఖర్చులన్నీ కూడా ఏదైతే పెళ్లి ఖర్చులు ఉన్నాయో ఇది మండపం బుక్ చేసుకుని పెళ్లి చేస్తున్నారు అనమాట. దాంతో ఈ ఖర్చులన్నీ కూడా వధువు తండ్రి భరించాలని తీర్మానం చేశారు. అయితే అటువైపు పెద్దలు ఏమొచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ముఖ్యంగా తండ్రి మీదే భారం పడేయడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు ఇలాంటివి పోలీస్ స్టేషన్ కంటే పెద్దల సమక్షంలోనే పరిష్కారం చేసుకోవడం మంచిది, అటో ఇటో ఏదో మొత్తానికి ఏదో చేసుకోండి, కానీ ఇది పోలీస్ స్టేషన్లోకి అయితే ఇరు వర్గాలకి నష్టమే అన్న విధంగా పోలీసులు చెప్పారు. అలాగే పెళ్లి కూతురు తండ్రికి కూడా నచ్చ చెప్పారు. ఇది ఒక అమ్మాయి జీవితం కాబట్టి రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పోనీ ఈ అబ్బాయి వద్దు అంటే ఇంకొక అబ్బాయికైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా, లేదంటే ఎవరినైనా ప్రేమించిందేమో అడగండి అని చెప్పి పోలీసులు నచ్చజెప్పి పంపితే మొత్తానికి పెద్దల వద్ద ఏమొచ్చేసి ఇది పంచాయతీ. పెళ్లి కూతురు తండ్రి ఈ యొక్క ఆర్థిక భారం అంతా భరించాలని చెప్పి నిశ్చయించారు. ఓకే, అయిపోయింది. అయితే వాస్తవంగా పెళ్లి ఆగిపోయినందుకు చాలా మంది బాధపడుతున్నారు, కానీ ఈ విధంగా ఆగిపోవడం కూడా ఒక విధంగా మంచిదే. రేపు పెళ్లి అయిన తర్వాత ఏదైనా జరిగే కంటే ఈ విధంగా ఇక్కడతో ఆగిపోవడం అనేది ఇరు కుటుంబాలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. అక్కడ ఉంటే దాని యొక్క బాధ ఏంటో మనకు తెలుస్తుంది. అటు తల్లిదండ్రుల స్థానంలో మనం ఉంటే ఆ బాధ ఎలా చెప్పిచ్చు కొట్టినట్లు ఉంటుంది అనమాట. కానీ మంచిదే ఒక విధంగా. రేపు పొద్దున కూతురు ఏదో చెయ్యరాని చేసి దొరికిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంటే యువతల కొడుకును కూడా కోల్పోయి అటు ఆ తల్లిదండ్రులు బాధపడే కంటే ఇది చాలా మంచిది. ఒకవేళ పెళ్ళయిన తర్వాత ఆవిడ ఎవరితోటో లేచిపోయే కంటే అది దానికంటే కూడా ఇది బెటర్. ఏ విధంగా చూసినా ఇది ఒక విధంగా చాలా మంచిది.